మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ రావటం జరిగింది. అందులో కేరళ, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని సర్వే సంస్థలు రిపోర్ట్స్ ఇస్తూనే ఉన్నాయి. అందులో మనం వెస్ట్ బెంగాల్ని ఈ అన్ని స్టేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. అందులో ఫస్ట్ నేను వెస్ట్ బెంగాల్ సెలెక్ట్ చేసుకున్నాను. వెస్ట్ బెంగాల్కి సంబంధించి ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఎందుకు వెస్ట్ బెంగాల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనేది ముందు చెప్తాను. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మనకి ఒక క్లారిటీ ఉంది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది వన్ సైడెడ్గా జనాలు మొగ్గు చూపుతున్నారు. బట్ వెస్ట్ బెంగాల్లో మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఉంది. సో ముందుగా ఎన్నికలు ఎప్పుడు అండ్ రిజల్ట్స్ కౌంటింగ్ డేట్స్ ముందు అనౌన్స్ చేస్తాను. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 ఈ 2 డేట్స్లో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 23 152 సీట్లకి 152, ఏప్రిల్ 29 142 సీట్స్కి ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు అనేటివి వెస్ట్ బెంగాల్లో ఉండటం జరిగింది. కౌంటింగ్ డేట్ May 4. ఓకే, ఫైనల్ ప్రాసెస్ అనేది May 6 ఎండ్ డేట్ అన్నమాట. సో టోటల్ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 2021లో టీఎంసీ 215 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే బీజేపీ 77 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కాంపిటేటరే కాదు, రేస్లో లేవు. సో నెక్ టు నెక్ ఫైట్ అనేది టీఎంసీకి ఇటు బీజేపీకి మధ్యలోనే ఈ పోటీ నడుస్తుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ 2 పార్టీల గురించి మాత్రమే సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి, అలాగే ప్రీవియస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన ఛానల్ తరపున డివిఎస్ ఇంపాక్ట్ ఛానల్ తరపున నా అంచనా కూడాను నేను చివరిలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో నా అభిప్రాయం కూడా చెప్తాను. అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయం కూడాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా చాణక్య రిపోర్ట్ ఏం చెప్తుందంటే టీఎంసీకి 155 స్థానాల నుంచి 165 స్థానాలు, బీజేపీకి 110 నుంచి 120. మిగతా కాంగ్రెస్, లెఫ్ట్ ఆల్ ఆర్ 10 to 20 సీట్స్ అంటున్నారు. సో మనం దాన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక సర్వే సంస్థ ఏబీపీ న్యూస్ సర్వే సంస్థ ఏం చెప్తుందంటే టీఎంసీకి 140 నుంచి 160, బీజేపీకి 130 నుంచి 150. తర్వాత న్యూస్ 18 అనే ఒక ఛానల్ ఉంది, ఇది కూడా సర్వే నిర్వహిస్తుంది. సో టీఎంసీకి 159 నుంచి 169, బీజేపీకి 120 నుంచి 130 దాకా రావచ్చని ఈ సర్వే సంస్థ అంచనా వేసింది. రైట్. అయితే సర్వే సంస్థలు ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలకి ఇస్తూనే ఉంటాయి. 2021లో ఇచ్చిన సర్వే సంస్థలు ఏమన్నా యాక్యురసీగా చెప్పగలిగాయా లేదా అంటే 2021 సర్వేలో టీఎంసీకి ఏ ఒక్క సర్వే సంస్థ కూడా 200+ ఇవ్వలేదు. బట్ రిజల్ట్స్ చూస్తేనేమో 2021లో 215 స్థానాలు టీఎంసీ గెలిచింది. బీజేపీకి ఆ టైంలో 100+ ప్రతి సర్వే సంస్థ ఇవ్వటం జరిగింది. బట్ ఫైనల్గా 77 కాడే ఆగిపోయింది. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉంటాను, నేను ఫాలో అవుతూ ఉంటాను. కాబట్టి నేను చూసిన వీడియోలు, వాళ్ళు చెప్పే అంచనాలన్నీ కూడాను బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ గెలవబోతోంది అనే ఒక ఆలోచనతో ఉన్నారు. అట్లానే ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. నేను బీజేపీ గెలుస్తుందా గెలవదా, టీఎంసీ గెలుస్తుందా గెలవదా ఆ డిబేట్లోకి నేను వెళ్ళను. నేను వన్ సైడెడ్గా నేనేమీ చెప్పట్లేదు. బట్ నాకున్న అంచనా ఇప్పుడున్న పరిస్థితులు ప్రీవియస్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ అనేది పూర్తిగా జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2,
ముస్లింల ఓట్ల పోలరైజేషన్ అనేది పూర్తిగా 90% ముస్లింలు వన్ సైడెడ్గా ఓటేయటానికి ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉన్నారు. కాబట్టి బీజేపీ తరపున హిందువులు 70-75% ఇన్ బిట్వీన్ బీజేపీ తరపున నిలబడి స్టాండ్ అయి ఉన్నారు హిందువులు. మిగతా 30% ఆల్మోస్ట్ టీఎంసీ తరపునే ఉన్నారు, టీఎంసీ వైపే ఉన్నారు, ముఖ్యంగా మహిళలు. సో యాంటీ ఇన్కమ్మెన్సీ అనేది ఖచ్చితంగా టీఎంసీకి ఒక డిసడ్వాంటేజ్. ఖచ్చితంగా అక్కడ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది టీఎంసీకి ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ బీజేపీ ఆ నెగిటివిటీని క్యాచ్ చేసుకొని అధికారంలోకి వస్తుందా అంటే నా అభిప్రాయంలో కొంచెం డౌట్గానే కనిపిస్తుంది. నా అంచనా ప్రకారము బీజేపీ 120-140 మధ్యలో రావచ్చు. అయితే అధికారం కావాలి అంటే ఖచ్చితంగా కొంచెం అధికారానికి దగ్గరగా వస్తుంది. కాబట్టి సో టీఎంసీ కొంచెం ఎడ్జ్లో కనిపిస్తుంది నా వరకు, నేను అంచనా వేస్తుంది. బీజేపీ వాళ్ళు తర్వాత బీజేపీ రిలేటెడ్ ఛానల్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది రాబోయే 2026 ఎన్నికల నుంచి బీజేపీ పరిపాలన అనేది అక్కడ స్టార్ట్ అవబోతుందని చెప్తున్నారు. బట్ నా అంచనా ప్రకారము టీఎంసీ లీడ్లో ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నాను, ఇది ఫైనలైజ్ కాదు, జస్ట్ నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. సో సర్వే సంస్థలన్నీ కూడాను టీఎంసీకే కొంత ఎడ్జ్ అనేది ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించి ఎడ్జి ఏ ఒక్క సర్వే సంస్థ కూడా ఇవ్వలేదు. బట్ హైప్ మాత్రం యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో ఖచ్చితంగా బీజేపీకి హైప్ ఇస్తున్నారు. అదేం తప్పేం కాదు. బట్ నా అంచనా ప్రకారం టీఎంసీ అనేది ఖచ్చితంగా 150-180 మధ్యలో టీఎంసీ సీట్లు సాధిస్తుందని నా అభిప్రాయము. దీన్ని మళ్ళీ ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మళ్ళీ కింద కామెంట్ సెషన్లో తప్పుడుగా నెగిటివ్ ప్రోపగాండా విధంగా చేయొద్దు, ముందే చెప్తున్నాను. జస్ట్ ఇది నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఇక్కడ హేట్ చేసే అంతగా ఇక్కడ నేనేమి దాన్ని వన్ సైడెడ్గా ఏం చెప్పట్లేదు. కాబట్టి మీరు కూడా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కొంచెం పాజిటివ్గానే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రాన అక్కడేమీ రిజల్ట్స్ అనేవి తారుమారు అయిపోవు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని మీరు కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టండి. నా అభిప్రాయము అల్టిమేట్గా బీజేపీకి నేను ఇచ్చేది 120-140, అంతకుమించి ఎక్కువ వస్తాయా అంటే బీజేపీకి రాకపోవచ్చు 99%. నెక్స్ట్ టీఎంసీకి మినిమం 140 నుంచి మేబీ 180 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇది నా అభిప్రాయం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.